లెట్స్ వెల్కమ్ పల్సర్ బైక్ ఝాన్సీ. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో. సినుకురవ్వలో ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావి చూసి వెళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. తరికిట ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన. ఏంటే ఓ ఉరుముతున్నావు? ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. దేవకన్యరా బాబు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. రాజకుమారి వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం.
వర్షన్ సాక్షిగా ఝాన్సీ చాలా 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 క్యూట్ గా చేశారు. అండ్ మ్యూజికల్ కల్ట్ బ్లాక్ బస్టర్ వర్షన్ సినిమాలోని పాటలకి మన పల్సర్ బైక్ ఝాన్సీ మాస్ ఝాన్సీ ఇంత గ్రేస్ఫుల్ గా చేసింది. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? విజయబిని మాస్టర్. స్పెషల్లీ స్టార్టింగ్ లో రెయిన్ డ్రాప్స్ కి ఝాన్సీ ఒక 3 వేరియేషన్స్ చేశారు. ఎక్స్ప్రెషన్స్ తోటి చిన్న చిన్న టైమింగ్ పట్టుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది అది. కొరియోగ్రాఫర్ గా డీటెయిలింగ్ ఏం బాగా నచ్చిందంటే షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్, అది వైట్ షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ అన్నది అందరికీ తెలుసు వర్షం అని. సో ఆ డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. సో కొరియోగ్రఫీ వైజ్ వెరీ గుడ్. అండ్ ఝాన్సీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. స్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా చేశారు. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ప్రభాస్ చాలా చాలా క్లీన్ డాన్స్ చేశారు. అంటే క్లీన్ గా ఉన్నాయి మీ పోస్టర్స్ కానీ లైన్స్ కానీ. థ్యాంక్ యూ మాస్టర్. ఎనర్జీ బాగుంది, మీ ట్వెల్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా డీసెంట్ యాక్ట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఝాన్సీ. చాలా ఈజీగా స్మూత్ గా చేశారు మీరు. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ అయితే వాజ్ రియలీ గుడ్. అండ్ మీరు యూ యాక్చువల్లీ కాంప్లిమెంటెడ్ హర్. మీరు ఇద్దరు చాలా బాగా చేశారు. మీరు చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ప్రభాస్ అండ్ ట్రిషాని చూస్తున్నానని అలా ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. I'm so glad to see 2 different performances back to back. Very good, Jhansi. Chala baga chesaru meeru. And Master. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ రెజినా గారు. లవ్లీ 44 out of 50 ఝాన్సీ. రెజినా గారు స్కోర్ అండ్ విజయబిని మాస్టర్ స్కోర్ హైడ్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరి కోసం ఒక 2 యువతులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారంట. అయితే వాళ్ళిద్దరిని ఒకసారి స్టేజ్ మీద కావనిద్దాం. ఐ రిక్వెస్ట్ సిజ్లింగ్ సుష్మిత అలాంగ్ విత్ అన్షు రెడ్డి ఆన్ టు ద స్టేజ్. అయ్యయ్యో ఏమాయో నీ వెంట తొలుగుతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది. సలాగట్ల కాదు, సడన్ గా పెళ్లి చూపుల కాన్సెప్ట్ ఏంటి? పెళ్లి చూపులా? సడన్ గా పెళ్లి చూపులు కాదు, నార్మల్ గా మీకు ఎలాంటి అబ్బాయి కావాలి క్వాలిటీస్ అడుగుతున్నారా? ఏమన్నా చూస్తున్నారండి సంబంధాలు? క్వాలిటీస్ చెప్పండి. చెప్పండి, నేను రెడీగా ఉన్నాను. మరి అదే మీరు క్వాలిటీస్ చెప్తే మేము పట్టేసుకుని వచ్చేస్తామండి. క్వాలిటీస్ అంటే పొద్దున్నే లేవాలి 4కి 5కు. లేజీ శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. Together. యా నో పాపకి సిగ్గు మొగలేస్తుంది. రజీనా, నీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఆవిడ పూజ గురించి అడిగారు. టుగెదర్ పూజలో కూర్చో. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. ఓకే, 4కి చన్నీళ్ళ స్నానం, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత ఏంటన్నా? ఏ పూజ ఇట్ట తయారయ్యేనే మీరంతా. రెజీనా కరెక్ట్ గానే చెప్పింది, మనకే చాలా సేపటికి అర్థమైంది. ఆ తర్వాత ఏంటన్నా? చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి, నా అందాన్ని పొగడాలి, నేను చేసే పనులు. ఉంటదా ఈయన? ఎక్కడికి వెళ్ళినా సరే సాయంత్రం 4కి ఇంటికి వచ్చేయాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. ఇదంతా లాగే వారం, మాకెందుకు అదంతా పూజ చేయాలి. సరే, సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. మళ్ళీ బయట ఏంట్రా? సాయంత్రం అయితే ఇంట్లో ఉండాలి కానీ బయట ఏం పనిరా మీకు? అది నాకు సన్సెట్స్ అంటే చాలా ఇష్టం. నీకు రైజా? నాకు సన్ లేదు, సెట్ చేసుకోవడం అంటే ఇష్టం. ఇదంతా కాదు, అతను ఇంటికి ఏ టైంకి రావాలి? 4కి రావాలి. 4కి వచ్చి ఫస్ట్ ఏం చేయాలి? నన్ను బయటికి తీసుకెళ్ళాలి. అసలు ఇంట్లో ఉండరా మీరు? ఆదికి నచ్చలా, ఈ నాకు నచ్చలా. క్యాన్సిల్. అన్షు, నువ్వైనా మంచిగా చెప్పరా. నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే నా వర్క్ నన్ను చేసుకొని అతని వర్క్ అతను చేసుకొని. నీ వర్క్ నువ్వు చేసుకొని నా వర్క్ నేను చేసుకుంటే ఇద్దరం బ్యాచులర్స్ అవుతాం. మొగుడు పిల్లలు ఎందుకు అవుతాం? సింపుల్ గా నందులాగా ఉంటే చాలు కదా. హ్యాండ్సమ్, అండర్స్టాండింగ్. నాకు తెలుసు వీడు మధ్యలో ఉండేదే, మన మధ్యలోకి ఎవరిని రానివ్వకుండా ఉన్నాడు. అలాంటి మొగుడు నీకు దొరకాలని త్వరలో కాదు పెళ్లి నందు, అవ్వాలని చెప్పి ఇప్పుడు క్వాలిటీస్ అడిగి నన్ను కంగారు పెట్టేశావు. నాకు ఫీలింగ్స్ మరి వచ్చేస్తున్నాయి. మరి అబ్బాయి కావాలి నాకు అర్జెంట్ గా. పెళ్లి చూపులకి ఫీలింగ్స్ వస్తున్నాయి నీకు.